కాబట్టి ఈ జాతకం ప్రకారం పెళ్లి జరగదు, జరగదు, జరగనే జరగదు. సపోజ్ జరిగితే అది ఏదైనా వేరొక జాతిలోని ఒక నీచ స్త్రీ భార్య లాంటి ఒక సంబంధం ఏర్పడుతుంది తప్ప, అది సరైన ఒక ఫ్యామిలీ లైఫ్‌గా ఉండదు. హస్బెండ్, వైఫ్ జీవించే యోగంగా అది ఉండదు అని నేను చెప్పాను. ఆయనకది నచ్చలేదు. నేను చెప్పాను, "మీరు పెళ్లి చెయ్యాలని భావిస్తున్నారు కదా! కంటిన్యూగా మీరు స్వయంవర హోమం చేస్తూ రండి. అదే విధంగా మీరు ఈ కుర్రాడి చదువు గురించి చెప్తున్నారు. ఇక్కడ రెండో స్థానంలో మాంది ఉండడం వల్ల చదువు ఓకే. రెండో భావాధిపతి నీచ భంగ రాజయోగం కల్పించడం అవన్నీ ఓకే. 2కి, 11కి అధిపతిగా ఉన్న గురువు నీచ భంగ రాజయోగంలో ఉన్నాడు. చదువు కొందరికి ఉండదు. కొందరికి ఉంటుంది. కానీ దానివల్ల యూజ్ ఉండదు" అని చెప్పాను. లేదు, నీ యొక్క కాలిక్యులేషన్ అస్సలు కరెక్ట్ కాదు. నాకు చాలా టెన్షన్‌గా ఉంది. మనం రేపు చూద్దాం అని ఆయన అన్నాడు. అప్పుడు నేను చెప్పాను, రేపు నేను ఊరికి బయలుదేరుతున్నాను.